హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను బెండకాయ గ్రేవీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చానండి. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. సో దానికోసం అయితే నేను ఒక పావు కేజీ అయితే బెండకాయలు అయితే తీసుకున్నానండి. సో తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని తుడుచుకోవాలి అన్నమాట. ఒక కాటన్ క్లాత్ కానీ కిచెన్ టవల్తో కానీ తుడుచుకొని అలా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాష్ అయితే చేసి నేనైతే బెండకాయలు తుడిచేస్తున్నాను. ఈ విధంగా తుడుచుకొని సైడ్కి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గానే అయితే కట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని గ్రేవీ పెట్టాలని, అసలే సమ్మర్ కదా, మనం గ్రేవీతో తింటేనే బాగుంటుంది. ఫ్రైలు అవి కన్నా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే రెసిపీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సమ్మర్ కదా. సో అలానేసి నేనైతే గ్రేవీతో వండానండి. బెండకాయలు కట్ చేసిన తర్వాత ఇందులోకి అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో దానికోసం అయితే పోపు అయితే చేసుకోవాలి. సో వేరొక కడాయి తీసుకుని ఆయిల్ అయితే పోయడం జరిగింది. ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేడయ్యాక అలా కాస్త మాగిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కాస్త అలా వేగిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా నేనైతే 3 టమాటాలు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూస్తున్నట్టుగా ఇంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టాలి. ఇట్లా మిక్సీ ప్యూర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మిక్సీ ప్రిపేర్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఆనియన్ అనేది మాగిపోతూ ఉంటాయి. సో గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, కాస్త అలా ఫ్యూ మినిట్స్ ఉండిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఆయిల్లోనే ఉడకనివ్వాలి. సో వేసుకొని కలుపుకోవాలి బాగా. అలా కలుపుకొని బాగా ఆయిల్లో ఫ్యూ మినిట్స్ వరకు అయితే కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా మ్యాక్సిమం ఒక 30% వరకు అయితే బెండకాయ కూడా కుక్ అయిందండి. నెక్స్ట్ ఇందులోకి అయితే పసుపు అనేది తీసుకోవాలి. పసుపు తీసుకొని కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అలా ఉంచేయాలి. సో ఈ విధంగా కలుపుకొని అలా ఉంచాలి. ఉంచిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని ఇందులో కలిపేయాలి. బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలా కాసేపు ఉంచి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. సో కాసేపు అలా వదిలేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయితే నేను కారం పొడి అయితే యాడ్ చేశాను. అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ కాసేపు అలా ఉడకనివ్వాలి. మనకు మ్యాక్సిమం కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది. బెండకాయ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది. బెండకాయ ఈజీగా ఉడికిపోతూ ఉంటుంది కదా, సో కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుంది మనకి. సో కలుపుకొని కాసేపు అయితే అలా ఉంచేయాలి. అలా ఉంచిన తర్వాత ఇందులోకి మనమైతే చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇందులోకి నేనైతే అల్లం వెల్లుల్లి దంచి వేసానండి. రోట్లో దంచి వేసాను. అలా దంచుకొని అయితే వేసుకోవాలి. వేసుకొని కాసేపు అయితే కలుపుకొని అలా వదిలేయాలి. ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉంచాలి. కర్రీ రెడీ అయిపోతుంది కాబట్టి దించే ముందు మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడగంటిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ 2 తీసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ అనేది. వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కలుపుకొని కాసేపు అలా ఉంచేయాలి.
సో నేనైతే కొద్దిగా 2 రెబ్బలంత చింతపండు అయితే తీసుకున్నానండి, నానబెట్టాను. సో ఆ రసాన్ని అయితే ఇందులో కలుపుకోవాలి. నేనైతే రసాన్ని అయితే కలపడం జరుగుతుంది. ఈ విధంగా కలుపుకొని అవసరం అనుకుంటే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని కలుపుకొని ఇదే కర్రీలో ఇంకొంచెం వాటర్ చింతపండు రసం కలిపితే మనకి బెండకాయ పులుసు అనేది తయారవుతుందండి. సో నేనైతే కొద్దిగా చింతపండు రసం కలిపాను కాబట్టి గ్రేవీ కర్రీ అయిందనమాట. సో నేను గ్రేవీకి మాత్రమే చింతపండు రసాన్ని యాడ్ చేశాను, పులుసుకు కాదండి. సో ఈ విధంగా చేసుకోవాలి. చింతపండు పులుసు కలిపిన తర్వాత బాగా కలుపుకొని మిక్సింగ్ చేసుకొని కాసేపు అయితే అలా ఉంచేయాలి. ఉడికిపోతూ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్లో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఉడికిపోతుంది కదా, ఇందులోకి లాస్ట్లోకి మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మళ్ళీ కాసేపు కలుపుకొని అలా వదిలేయాలి. కాసేపు అలా ఫ్యూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే బెండకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్టీగా ఉందో లేదో మీకే తెలుస్తుంది. నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసాను. వేసి మళ్ళీ ఒకసారి అయితే కలపడం జరిగింది. చూసారు కదా, గ్రేవీగా భలే వచ్చింది కదా కర్రీ. ఈ విధంగా వస్తుందండి, బాగుంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి. మ్యాక్సిమం చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది అండి ఈరోజు రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు అయితే నోటిఫికేషన్ వెళ్ళట్లేదండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేసుకోండి.